అసోం ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అసోం పీసీసీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా తాజాగా కమలం పార్టీలో చేరారు. కాగా బోరాకు సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి గుడ్విల్ తమకు ప్లస్ పాయింట్గా మారుతుందని కమలం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బోరా పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే బోరా వెళ్లినంత మాత్రాన కాంగ్రెస్కు ఎటువంటి నష్టం జరగదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సోం కాంగ్రెస్కు షాక్ తగిలింది. అస్సోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ అస్సోం అధ్యక్షుడు దిలీప్ సైకిల్ సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా భూపేన్తో పాటు ఆయనకు సన్నిహితులైన మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కమలం పార్టీలో చేరారు. కాగా భూపేన్ కుమార్ చేరికను స్వాగతిస్తున్నట్టుగా ఎక్స్ వేదికగా అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఒక పోస్ట్ పెట్టారు. కాగా కాంగ్రెస్ పార్టీకి బోరా ఈ నెల 16న రాజీనామా చేస్తారు. రాజీనామా తర్వాత బోరా కమలం పార్టీలో చేరతారనే ఊహాగానాలు వచ్చాయి. చివరకు సదరు ఊహాగానాలు నిజం చేస్తూ బీజేపీ శిబిరంలోకి బోరా చేరిపోయారు. ఇదిలా ఉంటే అస్సోం కాంగ్రెస్లో సీనియర్గా భూపేన్ కుమార్ బోరాకు పేరుంది. భూపేన్ కుమార్ అంటే సాదాసీదా నాయకుడు కాదు. అస్సోం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా కూడా బోరా పనిచేశారు. 2021 నుంచి 25 వరకు అస్సోం పీసీసీ ప్రెసిడెంట్గా పనిచేశారు. కాగా భూపేన్ కుమార్ బోరా రాజీనామా సంగతి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేసిన విషయం మీడియాకు వెల్లడించారు. అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్కు తన నిర్ణయం తెలుపుతూ లేఖ కూడా పంపారన్నారు. అలాగే సదరు లేఖలో రాజీనామాకు దారితీసిన పరిస్థితుల గురించి వివరించినట్టుగా భూపేన్ కుమార్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య గ్యాప్ ఉందని బోరా తెలిపారు. కింది స్థాయిలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలకు హైకమాండ్ నుంచి దిశానిర్దేశం కూడా కరువైందన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులకు ఢిల్లీ నుంచి ఎలాంటి సాయం అందడం లేదన్నారు. దీంతో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడిందన్నారు భూపేన్ కుమార్ బోరా. కాంగ్రెస్ అధిష్టానం తనను కొంతకాలంగా చిన్నచూపు చూస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపిన లేఖలో బోరా వెల్లడించారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడిగా తనకు దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా గౌరవ్ గొగోయ్ను పీసీసీ ప్రెసిడెంట్గా నియమించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని బోరా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే భూపేన్ కుమార్ బోరాకు అస్సాం కాంగ్రెస్లో గుడ్ విల్ ఉంది. వ్యూహకర్తగా బోరాకు కాంగ్రెస్ వర్గాల్లో మంచి పేరుంది. అంతేకాదు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి బోరా రాజీనామా చేయటం రాజకీయ వర్గాలు నివ్వెరపరిచింది. కాగా భూపేన్ కుమార్ బోరా రాజీనామాతో కాంగ్రెస్ వర్గాల్లో నిస్తేజం అలముకుంది. భూపేన్ కుమార్ బోరా ఎపిసోడ్ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వరంలా మారింది. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మాజీ ప్రెసిడెంట్కే ప్రాధాన్యం లేదనే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించాలని బీజేపీ భావిస్తోంది. కాగా మరో 2 నెలల్లో జరిగే అస్సోం అసెంబ్లీ ఎన్నికల్లో భూపేన్ కుమార్ బోరా పోటీ చేసే అవకాశాలున్నాయి. బోరా పాత నియోజకవర్గాన్నే ఆయనకు ఈసారి కూడా కేటాయించాలని కమలం పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అస్సాంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ మంచి పొజిషన్లో ఉంది. బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ కొనసాగుతున్నారు. కాగా బోరా రాకతో అస్సాంలో బీజేపీ మరింతగా బలోపేతమవుతుందని కమలం పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా భూపేన్ కుమార్ బోరా వైదొలగటం కాంగ్రెస్ పార్టీకి నిస్సందేహంగా మైనస్ పాయింట్గా మారింది. అయితే బోరా బీజేపీ ప్రవేశం ఊహించింది అన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవ్ గొగోయ్. కాంగ్రెస్ సిద్ధాంతాల ప్రాతిపదికనే తాము ఎన్నికల బరిలో దిగుతున్నట్టుగా గౌరవ్ గొగోయ్ వెల్లడించారు. ఏది ఏమైనా భూపేన్ కుమార్ బోరా ప్రవేశంతో
బీజేపీ శిబిరంలో జోష్ నెలకొంది.